భారత్ అటు బలూచిస్తాన్ వరుస దాడులతో పాక్ చిత్తవుతోంది. ఇటు పక్క భారత్ లో పాక్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదే టైంలో పాక్ పై మరోసారి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్ దిగింది. అక్రమ చొరబాటు స్థావరాలపై బలూచిస్తాన్ రెచ్చిపోయింది. గడిచిన 6 గంటలుగా బేలా శిబిరంపై దాడులు చేస్తుంది. ఇందులో పాకిస్తాన్ కు చెందిన 40 మంది సైనికులు చనిపోయారు. అంతేకాదు పాక్ భద్రతా చెక్ పోస్టులను ధ్వంసం చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. దీంతో పాక్ పరిస్థితి మరింత దారుణంగా దిగజారుతోంది. ఇటు భారత్ అటు బలూచిస్తాన్ వరుస దాడులతో పాక్ చిత్తవుతోంది. ఇటుపక్క భారత్ తో పాక్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదే టైంలో పాక్ పై మరోసారి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్ దిగింది. అక్రమ చొరబాటు స్థావరాలపై బలూచిస్తాన్ రెచ్చిపోయింది. గడిచిన 6 గంటలుగా బేలా శిబిరంపై దాడులు చేస్తుంది. ఇందులో పాకిస్తాన్ కు చెందిన 40 మంది సైనికులు చనిపోయారు. అంతేకాదు పాక్ భద్రతా చెక్ పోస్టులను ధ్వంసం చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. దీంతో పాక్ పరిస్థితి మరింత దారుణంగా దిగజారుతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, గడిచిన కొద్ది సంవత్సరాలుగా బలూచ్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీని వేటాడుతోంది. 4 రోజుల కిందట కూడా పాకిస్తాన్ కి చెందిన ఆర్మీ వాహనాన్ని బిఎల్ఏ పేల్చేసింది. దాదాపు 10 మంది పైగా జవాన్లు కూడా మృతి చెందారు. జస్ట్ ఒక 4 రోజుల కిందటనే ఈ ఇన్సిడెంట్ జరిగింది. పాకిస్తాన్ సైన్యం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వరుసగా కూడా పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులు చేస్తోంది. 4 రోజుల కిందట కూడా పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ ని లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. ఐఈడీ పేలుడు ఘటనలో పాక్ సైనిక వాహనాలు మొత్తం కూడా, అది బుల్లెట్ ప్రూఫ్ వాహనం అయినా కూడా ధ్వంసం అయిపోయింది. 10 మంది పాకిస్తాన్ సైనికులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో పాటు జాఫర్ రైలు హైజాక్ తర్వాత ఇది మరో పెద్ద ఘటన. బలూచిస్తాన్ స్వాతంత్రం కోసం పోరాడుతున్న బిఎల్ఏ పాకిస్తాన్ ను వరుస పెట్టి దెబ్బ మీద దెబ్బ కొడుతుంది. ముప్పేట దాడితో కూడా ఇరకాటంలో కూడా పడేస్తుంది పాకిస్తాన్ ని. దీంతో పాటు అంటే మనం ట్రైన్లు హైజాక్ చేయడం కానీ, దీంతో పాటు క్వెట్టాలో కూడా తాము జరిపిన దాడిలో పాక్ ఆర్మీకి చెందిన 10 మంది సైనికులు చనిపోయారని కూడా బిఎల్ఏ అఫీషియల్ గా కూడా ప్రకటించింది. అయితే ఆ దాడిని కూడా పాకిస్తాన్ ఆర్మీ వాహనాలను లక్ష్యంగా చేసుకుని రిమోట్ కంట్రోల్ ద్వారా పేలుడు పదార్థాలను పేల్చి దాడికి పాల్పడింది. అయితే ఒకవైపేమో ఇటు భారత్ అటు బలూచిస్తాన్ వరుస దాడులతో పాకిస్తాన్ ప్రస్తుతం ఉక్కిరిబిక్కిరవుతుంది. ఇటుపక్క భారత్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొనింది. ఇదే టైంలో పాకిస్తాన్ పై మరోసారి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అటాక్ దిగింది. అక్రమ చొరబాటు స్థావరాలపై బలూచిస్తాన్ రెచ్చిపోయింది. దాదాపు గడిచిన 6 గంటలుగా బేలా శిబిరంపై దాడులు చేస్తుంది. ఇందులో పాకిస్తాన్ కు చెందిన 40 మంది సైనికులు కూడా చనిపోయారు. అంతేకాదు పాకిస్తాన్ భద్రతా చెక్ పోస్టులను కూడా ధ్వంసం చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. దీంతో పాకిస్తాన్ పరిస్థితి అత్యంత దారుణంగా అయింది. సో ఈ మేరకు ఈ రోజేమో పహల్గామా పర్యాటకులపై ఉగ్రవాదుల దాడితో భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు బగ్గుమన్నాయి. ఈ ఘటనకు భారత్ తగిన సమాధానం ఇచ్చే సూచనలు కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పలు కీలక సమావేశాలకు అధ్యక్షతను వహించనున్నారు. దేశ భద్రతపై అత్యున్నత నిర్ణయాలు తీసుకునే కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సిసిఎస్ ఈ రోజు రెండోసారి సమావేశం కానుంది. అలాగే రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సిసిపిఏ కూడా భేటీ కూడా జరగనుంది. అలాగే ఈ రోజు సాయంత్రం కేబినెట్ సమావేశం కూడా నిర్వహించనున్నారు. సిసిపిఏ అనేది అత్యంత శక్తివంతమైన గ్రూపు. దానిని సూపర్ కేబినెట్ అని కూడా పిలుస్తారు. 2019లో పుల్వామా ఉగ్రవాద దాడి తర్వాత సిసిపిఏ భేటీ అయింది. అప్పటి నుంచి మళ్ళీ ఆ కేబినెట్ సమావేశం కాలేదు. 2019లో పుల్వామాలో సిఆర్పిఎఫ్ వాహనంపై జరిగిన దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే దానిపై దేశంలోనే తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. ఈ దారుణ ఘటనపై ప్రతీకార చర్యలు పరిస్థితిని సమీక్షించేందుకు ఆనాడు సిసిపిఏ సమావేశమైంది. ఆ సమావేశంలోనే పాకిస్తాన్ కు ఉన్న అత్యంత అనుకూల వాణిజ్య హోదాను కూడా రద్దు చేయాలని కూడా భారత్ నిర్ణయించింది. ఆ ఏడాదిలో కొన్ని రోజుల తర్వాత
ఫిబ్రవరి 26వ తేదీన భారత్ వైమానిక దళం బాలాకోట్లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడి చేసి దాడికి గట్టిగా సమాధానం ఇచ్చింది. సో ఈ రోజు కూడా మళ్ళీ ఈ సిసిపిఐ మీటింగ్ జరగడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. గడిచిన 2 రోజులుగా విస్తృత స్థాయిలో ఢిల్లీ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. ఏ క్షణమైనా కూడా పాకిస్తాన్ పై దాడికి ముప్పేట దాడి చేయొచ్చని ఢిల్లీ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. దీనికి అక్షయ తృతీయ రోజే అంటే ఈ రోజు రాత్రి ముహూర్తం పెట్టారనేది కూడా మరో స్పెక్యులేటివ్ గా నరేషన్ నడుస్తుంది. మరోవైపు పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కూడా స్వయంగా చెప్పాడు, రానున్న 24 నుంచి 36 గంటల్లో భారతదేశం పాకిస్తాన్ మీద దాడి చేయబోతోంది అని కూడా చెప్పడం గమనార్హము. పాకిస్తాన్ కి అసలు ఊపిరి తీసుకోలేని విధంగా ఇటు బలూచ్ ఆర్మీ, ఇటు ఇండియన్ ఆర్మీ, సో ఇవన్నీ పాకిస్తాన్ ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ప్రస్తుతానికి పాకిస్తాన్ నుండి అధికారికంగా ఆర్మీ తరఫున ఎవరు కూడా అధికారికంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు ఎవరు బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి అయితే పాకిస్తాన్ ప్రభుత్వంలో, పాకిస్తాన్ ఆర్మీలో నెలకొని ఉంది. మరోవైపు బలూచిస్తాన్ ఆర్మీ మాత్రం ఎక్కడ అంటే ఒక కసి అంటే కసితోని పాకిస్తాన్ సోల్జర్స్ ని టార్గెట్ చేస్తూ కూడా దాడులు చేస్తుంది. గతంలో కొద్ది రోజుల పాటు చైనా కూడా కొన్ని ప్రాజెక్టులు చైనాలో నిర్వహించినప్పుడు అటు చైనీస్ ఆర్మీతో పాటు ఇటు పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేయడము, చైనీస్ ఆర్మీ కాస్త బెంబేలెత్తి వేరే ప్రాంతాలకు తరలిపోవడము. కానీ ఇదే పాకిస్తాన్ ఆర్మీని లక్ష్యంగా చేసుకుంటూ గడిచిన కొద్ది రోజులుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేయడం కూడా గమనార్హము. సో ఒకేసారి 2 రకాల దాడులు ఎదుర్కొంటోంది ప్రస్తుతం పాకిస్తాన్. బలూచిస్తాన్ ఆర్మీ ఇంకా ఎలాంటి చేయబోతుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని ఉంది. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.